బాలకృష్ణ అభిమానులుగా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఎస్, ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది చెప్పాలంటే. ఎలా అంటే వీ బీన్ వెయిటింగ్ ఫర్ ఎవర్ యూనో. బట్ హోప్ఫుల్లీ ఇది ఒక ట్రెండ్ లాగా సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఐ నో ఇట్స్ అ ఫనీ థింగ్, బట్ చాలా హాస్యకరమైన సీన్లు ఉన్నాయండి దానిలో ఒక పర్టికులర్ సీన్, మన పోలీసు ఇది మన భటులు ఉంటారు కదా వాళ్ళు, ఆ, విజయనది విజయనగరం విజయనగర రాజ్యం దానిలో వాడు బాదు బాదు అంటుంటాడు. నాకు అదే గుర్తొస్తుంది. ఏమన్నా ఆయన వీడు హైదర్ ఇది అని అంటాడు. సో ఇట్ వాజ్ లైక్ వాళ్ళు న్యాచురల్, వాళ్ళు నవ్వకుండానే మనకి సీరియస్ దానిలో నవ్వించేవాళ్ళు. అండ్ దెన్ ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ స్టిల్ అప్పుడు తీసింది ఇట్ వాజ్ అమేజింగ్. హోప్ ఇట్ కంటిన్యూస్, వెళ్తూ ఉండాలి. కానీ అప్పట్లోనే 1990s లోనే ఈ రకమైనటువంటి ఒక స్టోరీ తీసుకురావడం, సో ఒక టైం మిషన్ అనేది ఉంది. సో ఆ టైం మిషన్ ద్వారా మనం కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడము. సో అప్పట్లోనే ఎంతవరకు నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అది. డెఫినెట్లీ అసలు కాన్సెప్ట్, అసలు ఐడియా వచ్చి దాని తర్వాత జస్ట్ ఇప్పుడు ఒక చక్రంలో స్పోకులు ఎట్లా ఉంటాయో మనమందరం ఎట్లా దాంట్లో భాగ్యదారులమో, దాంట్లో కూడా లైక్ మొత్తం క్రూ అండ్ క్యాస్ట్, యాక్టర్సెస్ అందరికి దే షుడ్ బి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. అది ఆ కాలంలో ఇట్ వాస్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఈవెన్ నౌ ద వన్ అండ్ ఓన్లీ, ఎస్ దెర్ ఆర్ అ ఫ్యూ ఐడియాస్, కానీ ఇంత ఇంత బ్రహ్మాండంగా రెప్లికేట్ చేయడం అనేది ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్ టు బీట్. మేబీ షుడ్ గో టు ఆస్కార్. సో స్టోరీయే కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ చూసుకున్నట్లయితే Yeah. జానవులే నేను జానవులే చాలా Yes. Yeah. స్టోరీతో పాటు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. Yes. సో అప్పట్లో తరుణ్ ఒక చిన్న పిల్లగాడు. అవునవును. So, యా. ఎస్. నాకు గుర్తు, అది దాంట్లో ఎక్కడైతే ఒక సీన్, పరిగెత్తే సీన్ ఉందో, మన ఆ పైప్ లైన్స్, ఆ గోడ దగ్గర ఆ చిన్నోడు లోపలికి వెళ్తాడు, అది వాడు సిక్కిపోతే వాడిని బయటపడేస్తాడు, బాలకృష్ణ గారు బయటకు వచ్చి రావడము. సో అవన్నీ ఐకానిక్ మూమెంట్స్ అండి. సో అవి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి. సో ఇట్స్ గుడ్ టు సీ. బట్ హోప్ఫుల్లీ ఎవ్రీ వన్ ఆఫ్ ద యాక్టర్స్ ఎవరైతే చేశారో ఆల్ షుడ్ బి ఇన్వాల్వ్డ్, హోప్ఫుల్లీ. సో లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తా ఉంటాయి అనమాట. సో చిన్నప్పుడు అలా ఉంటేనే బాగుంది ఈ రోజులని, కొన్ని ప్రెజర్స్ అన్ని. సో మీకు ఒకవేళ ఈ టైం మిషన్ వస్తే మీరు మళ్ళీ మీ చైల్డ్హుడ్ డేస్ కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారా? డెఫినెట్లీ సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్తే తను ఫస్ట్ వన్ ఆఫ్ ద ట్రిప్స్. అండ్ యూనో అండ్ మీట్ ద క్యాస్ట్. అండ్ దెన్ మన పౌరాణిక సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒక ట్రిప్ వేసేసి ఫ్యూచర్లో కూడా మన వాళ్ళకి కాస్త అడ్వైజ్ ఇచ్చి, అఫ్ కోర్స్ దట్స్ ఆల్ ఇన్ ఫన్. బట్ ఇది ఎట్లా అంటే మీరు కోడిగుడ్డ చికెన్ అన్నట్టు క్వశ్చన్ ఇది. సో ఇన్ అవే లైక్ సినిమాలు ఉన్నాయి కానీ, బట్ ఇట్ విల్ టేక్ కొద్దిగా సమయం ఉండాలి. అండ్ దెన్ ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్, అన్ని ఫ్యాన్లు ఒకటే ఒకటి చెప్పేది అంటే కాస్త ఓపిక పట్టండి. వచ్చేయాలి అనేది వాళ్ళని ఇది చేయకండి. ఎస్ వస్తుంది, బట్ ఇప్పుడు మనం టైం గురించి మాట్లాడుకుంటే, సో 1 సెకండ్ అయినా బ్యాక్ పోతే మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం లేదు. సో ఈ టైం మిషన్ ద్వారా మనము ఎంత టైం అయినా మళ్ళీ బ్యాక్ వెళ్ళి అందులో ఉండి చేయడం నిజంగా ఎట్లా అనిపిస్తుంది? ఐ వుడ్ సే దానికి రిలేటెడ్గా ఇప్పుడు దానివల్ల ఇంకొక టైం లైన్ క్రియేట్ అవుతుంది. యాజ్ అ సైన్స్ స్టూడెంట్ ఐ వుడ్ సే దానికి ఇంకో వేరే టైం లైన్ క్రియేట్ అవుతుంది. సో మనం వెళ్ళినది పాస్ట్ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ దెన్ ఐ వుడ్ సే ఫర్ ష్యూర్, కోట్ అండ్ కోట్, రాకెట్ సైన్స్ ఇస్ నాట్ సో హార్డ్ యాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. ఐ వుడ్ సే రాకెట్ సైన్స్ ఇస్ నాట్ దట్ as hard as మన వాళ్ళు చెప్పే దాని ప్రకారం. సో యా, ఇట్స్ ఫన్. బట్ సో చాలా సునీత విలియమ్స్ గారు కూడా నాసా స్పేస్లోకి వెళ్ళి ఆమె రావడం, సో ఇప్పుడు ఈ ఆదిత్య 369 రిలీజ్ కావడం, సో రెండింటిని కంపేర్ చేస్తే ఇలా అనిపిస్తుంది? రెండింటిని కంపేర్ చేస్తే ఎట్లా అంటే ఇట్స్ అ మూమెంట్. మన హ్యూమన్ ఎవల్యూషన్లో ఇట్స్ అ గుడ్ ప్రాసెస్. బట్ దెన్ ఇది కంటెంట్కి గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు వచ్చారు మొన్న, రైట్? వాళ్ళు అది ఇప్పుడు మనది గగన్ ఇది జరుగుతుంది ఇప్పుడు, స్పేస్ మన ఆస్ట్రోనాట్ది ఆయన హీస్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ రైట్ నౌ. సో ఇన్ ద నెక్స్ట్
డీసెంట్ టైంలో మనది స్పేస్ స్టేషన్ కూడా రాబోతుంది భారతదేశాన్ని, ఇండియాది. అండ్ దెన్ దాని ముందర ఇది స్పేస్ ఫ్లైట్ ఒకటి ఉంది. సో ఐ సే ద థింగ్స్ ఆర్ డూయింగ్ ప్రెటీ వెల్, యూనో. జస్ట్ డోంట్ థింక్ దట్ ఎనీథింగ్ ఈస్ మన బియాండ్ కాదని. జస్ట్ హ్యావ్ ఎ లుక్, చూసుకొని లైక్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ రాకెట్ సైన్స్. సో వన్ వర్డ్ అబౌట్ బాలయ్య. ఐ వుడ్ సే జై బాలయ్య. యా, లైక్ ఆయన చేసే చాలా సినిమాలు చూసాను సో నేను. ఎక్కడికి పోయినా జై బాలయ్య, ఏ పబ్బుకి పోయినా ఎక్కడికి పోయినా జై బాలయ్య అనే ఒక వాయిస్ అయితే కంపల్సరీ, ఒక వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎస్, అరే మనమే కాదు, మనకంటే ఎక్కువ మన బయట Foreign దేశాల్లో, countries, ఫారెన్ America కంట్రీస్ లో కానీ, మన UK తెలుగు వాళ్ళు నేను చూసాను యూట్యూబ్ లో, అసలు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటనేది. దే ఆర్ సో ఫ్యాసినేటెడ్, యూనో. ఫైనలీ రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జరుగుతుందని నాకు చాలా ఆనందంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్ కొద్దిగా సహనం ఓర్పించండి. ఓకే, టైం పడుతుంది, యూనో. సో యా, అండ్ దెన్ పాటలు విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్, యూనో. రెహమాన్, డిఎస్పి వీళ్ళందరూ కాంబో డైరెక్టర్స్, అండ్ దెన్ తమన్, అందరు మొత్తం ఈ దాని మీద వర్క్ చేస్తే ఇట్స్ టూ హార్డ్ టు ఆస్క్, బట్ ఇట్ వుడ్ బి బెటర్. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. నమస్కారం.